ఇంకొకసారి స్టవ్ వెలిగించేసి చేసుకోవచ్చు. ఇది సరిపోతుందన్నమాట. ఈ గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారా, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మీకు నేను సింపుల్గా మటన్ కర్రీని మేము రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. సో ఎక్స్ట్రాగా ఏమి వేయకుండా ప్రశాంతంగా ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలా చూపిస్తాను. మీ ఇంట్లో కూడా ఎలా చేస్తారో లేదో కామెంట్ తెలియచేయండి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి, మసాలాలు ఎక్కువగా వేసుకొని అన్ని రకాలుగా వేసుకొని మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి ఒక్కొక్కసారి ప్రయత్నిస్తే ఉన్న టేస్ట్ కూడా పోతుందండి. కాబట్టి ఏవి ఎంత వేయాలో అంత వేసుకొని చేస్తే బాగుంటుంది కదా. సో కాబట్టి ఈరోజు నేను ఇలా చేస్తున్నాను. నేను 4-5 రకాలుగా చేస్తాను. ఇదైతే ఎక్కువగా మా ఇంట్లో చేసే ప్రక్రియ. ఎప్పుడు ఇలానే చేస్తాం. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఇన్ని ఉల్లిపాయలు కూడా వేసేది కాదండి. జస్ట్ దీంట్లో కొన్ని మాత్రమే వేసేదనమాట. సో గ్రేవీ కొంచెం ఎక్కువగా రావాలనుకుంటే మాత్రమే ఉల్లిపాయలు ఎక్కువ వేయండి, లేకపోతే అవి కూడా వద్దు. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నూనె కొంచెం కాగగానే వేసేసుకోవాలండి. కాగగానే వేసేసుకొని మంచిగా మగ్గనివ్వండి. సరేనండి. చాలా అంటే చాలా బాగా మగ్గాలన్నమాట. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోండి. నాన్ వెజ్కి పసుపు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఈ పసుపు నాకు మధు వాళ్ళ అమ్మగారు వాళ్ళు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టించి పంపించారండి. సో మేము మా పసుపు పట్టించడం, కారం పట్టించడం అని అంటాము. కొందరేమో పసుపు ఆడించడం, కారం ఆడించడం అని అంటారు. సో మేము ఏదైనా సరే దాదాపుగా బయట కొనకుండా పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల్ని బాగా సన్నటి పసుపు కొమ్ములు అయితే ఇంకా బాగుంటుందని చెప్పి సన్నటి పసుపు కొమ్ములు తీసుకొని ఇలా పట్టించుకుంటామండి, హైబ్రిడ్ కాకుండా. నేను కొంచెం నూనె ఎక్కువ వేసినట్టుగా అనిపిస్తుంది నాకు కూడా. మీకు కావాలనుకుంటే నూనె తగ్గించుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు చేసుకునేది అయితే చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అప్పటికే వేసుకున్నా చాలండి, చాలా కమ్మగా ఉంటుంది. నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని ఒకసారి మనం కలుపుకుందామండి. కొంతమంది ఏమో మటన్కి ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా పట్టించి పక్కన పెట్టేసి దాని తర్వాత చేస్తూ ఉంటారు. మనకు ఒక్కొక్కసారి అంత టైం ఉండదు కదండి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు టక్కన చేయాలి అంటే, బాగా మెచ్చుకోవాలంటే ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు వంట రాని వాళ్ళు ఏవేవో చేయాలని టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం మటన్ యాడ్ చేస్తున్నానండి. మటన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ నల్లిబొక్కతో ఒక సినిమానే తీశారండి, స్టోరీ. ఇప్పుడు మూత పెట్టుకోకుండానే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోండి. ఇంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలండి. సో ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇక్కడ మా దగ్గర మటను కిలో 1000 రూపీస్ అండి. మీ దగ్గర ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు. వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఇందులో
ఉప్పు కారం వేస్తున్నానండి. కారం 1 స్పూను, ఉప్పు 2 స్పూన్లు. అంటే మా చిన్న స్పూన్ అండి, కారం చాలా స్పైసీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. దాంతోపాటు నేను ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి. ధనియాలు తీసుకోండి. ధనియాలు తీసుకొని దాన్ని ఒక 100 గ్రామ్స్ ధనియాలు తీసుకుంటే దాంట్లో ఒక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి వాటిని బాగా వేయించుకొని, విడివిడిగా వేయించుకొని చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి దీన్ని పొడి పడతామండి. సో ఇది ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మసాలా చాలా తక్కువ ఉంటుంది, అంటే ఘాటు చాలా తక్కువగా ఉంటుంది. అంతే అండి, ఇంకేమీ మసాలాలు మనం వేయక్కర్లేదు. కొంతమంది మటన్లో టమాటా కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఉల్లిగడ్డలు ఎక్కువ వేసినప్పుడు టమాటా వేస్తే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంటుంది. అలాగే జీడిపప్పు కూడా కొందరు వేస్తూ ఉంటారండి. అదొక రకమైన వంటకం అనమాట. 2-3 రకాలుగా చేస్తారని చెప్పానుగా. ఇది మేము ఎక్కువగా చేసుకునే, సింపుల్గా చేసుకునే స్టైల్ అనమాట. ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఎవరైనా 10 మంది గెస్టులు వచ్చినా హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంటికి గెస్టులు వస్తున్నారు, మటన్ తెచ్చాం, మటన్ పాడవకుండా టేస్ట్గా ఎలా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కారం అవన్నీ వేసాం కదండి, ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. మూత పెట్టుకోకూడదు అప్పుడే. మంచిగా ఉప్పు కారం అంతా కూడా వేసి కొంచెం వేపుకున్నామండి. దీంట్లో వాటర్ క్వాంటిటీ ఏం లేదు. ఇప్పుడు మనం ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. టైం అయితే ఒక 10 మినిట్స్ అండి. విజిల్స్ అయితే మాత్రం వెంటనే వస్తే 10-15 విజిల్స్ ఉంచుతాను నేను ఒక్కొక్కసారి. జస్ట్ కొన్ని వాటర్ వేసాను అంతే. మూత పెట్టేస్తున్నానండి. ఈ విధంగానే మీరు మామూలుగా గిన్నెలో కూడా వండుకోవచ్చు. విజిల్స్ ఏం రాకపోయినా ఒక 25 మినిట్స్ సన్నటి మంట మీద ఉడికించుకుంటే బాగుంటుంది, మీడియం మంట మీద. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం, మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాం. అయిపోయిందండి, ఒకసారి తీద్దాం. విజిల్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. సో మీకు ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకొకసారి స్టవ్ వెలిగించేసి చేసుకోవచ్చు. ఇది సరిపోతుందన్నమాట. ఈ గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారా, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.